తక్కువ వెయిట్లో వెరీ స్పెషల్గా వచ్చిందనమాట. ఇది అందరూ చూడాల్సిన ఐటమే. సో వెల్కమ్ బ్యాక్ ఎట్ ద రామోజు. నేను రామకృష్ణ. ఈరోజు మనం ఒక తక్కువ వెయిట్లో, అంటే అందరూ కూడా చేయించుకోదగినటువంటి తక్కువ తూకంలో టెంపుల్ జ్యువెలరీ హారం అయితే తయారు చేశానండి. ఇది ఏంటంటే కస్టమైజేషన్, అంటే కస్టమర్లు మనకు ఒక మోడల్ ఈ టైప్లో కావాలని కస్టమైజేషన్ అడిగితే దాన్ని మనం డిజైను తీసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా ఈ మోడల్ అయితే తయారు చేయడం జరిగింది. చాలా స్పెషల్గా అయితే వచ్చిందండి ఈ మోడల్. ఇది ఏంటంటే టెంపుల్ జ్యువెలరీ హారం అన్నమాట. ఇది కంప్లీట్గా నెగిషివ్ వర్క్తో చేసినటువంటి హారం అండి. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైము నా ఛానల్కి వచ్చినట్టయితే మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తోటి వారికి నా ఛానల్ గురించి మీరు షేర్ చేయటం మర్చిపోకండి. చాలా తక్కువ వెయిట్లో, అంటే ఎవరైనా సరే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే ఇది చేయించుకోవడానికి అనువుగా ఉండే విధంగా దీన్నైతే కస్టమైజేషన్ చేసామండి. దీని వెయిట్ ఎంత తెలుసండి మీకు? 45 గ్రాములు. చాలా తక్కువ వెయిట్లో ఇది తయారు చేయడం జరిగింది. కంప్లీట్గా నెగిషివ్ వర్క్ అండి. నెగిషి అంటే మీకు తెలుసు కదా, టెంపుల్ జ్యువెలరీ ఐటమ్. ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అనమాట. నవిషి అంటేనే ఆ పనిలో ఉన్నటువంటి స్పెషల్ స్కిల్ అనమాట. సహజంగా అందరూ కూడా ఆ నవిషి వర్క్ చేయలేరండి. అంత స్పెషల్గా తయారు చేసినటువంటి టెంపుల్ జ్యువెలరీ ఐటమ్ మీకు చూపించబోతున్నాను. పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ హారం గురించి షేర్ చేయటం మర్చిపోకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి. మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10, ఇటు సైడ్ 10 బిళ్ళలు, ఇటు సైడ్ 10 బిళ్ళలు ఇచ్చామండి. ఈ 10 బిళ్ళలు కూడా కంప్లీట్గా నవిషి వర్క్ అండి. అంటే నవిషి వర్క్ అంటే ప్లెయిన్గా ఉన్నటువంటి ఒక బంగారం రేక్ మీద ఇవన్నీ డిజైన్ వేసుకొని డెప్త్లు వచ్చే విధంగా తయారు చేసేదాన్ని నవిషి వర్క్ అంటారు అనమాట. ఇది చూడండి, హంసలు, కంప్లీట్గా హంసలో ఈ డిజైన్ మొత్తం అన్నిటిలో ఒకటే డిజైన్ వచ్చేలాగా హంసలు అయితే ఇచ్చాం. హంస అలాగా అందంగా ఉంపు తిరిగి ఉన్నట్టు, తర్వాత దాని చుట్టూ కూడా చాలా చిన్నగా వచ్చేటటువంటి సీజెడ్లు, తర్వాత పచ్చలు, కెంపులు, చిన్ని అలా స్పెషల్గా తయారు చేసినటువంటిది. చూసుకోండి. కిందకు వచ్చేటప్పటికి మీకు లక్ష్మీదేవి, నెమళ్ళు, ఇవి కూడా దీనికి కాంబినేషన్ అనమాట. అంటే పైన బిళ్ళలో ఏదైతే వచ్చిందో దానికి సెట్ అయ్యే విధంగా ఇదైతే డిజైన్ చేసాం. చూడండి లక్ష్మీదేవి ఎంత హైలైట్గా కనపడుతుందో. లక్ష్మీదేవి డెప్త్ ఎక్కువ వస్తుంది అనమాట అండి. సహజంగా కొన్ని డెప్త్లు రావండి. ఇది చూసుకోండి, డెప్త్ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే లక్ష్మీదేవి బాగా హైలైట్ అయిపోద్ది, ముందుకు వచ్చేస్తుంది అనమాట. అంత డెప్త్ వచ్చే విధంగా ఈ లక్ష్మీదేవి, దాంతోకి బ్యాక్ సైడ్ నెమళ్ళు ఉంటాయి అన్నమాట. దాని తర్వాత నెమల తర్వాత చుట్టూ వీటికి పెట్టిన సన్న డిజైన్లోనే వీటికి కింద డిజైన్ ఇచ్చాం. ఈ డిజైన్ చూడండి, వెరీ స్పెషల్గా ఉంటుంది అనమాట. ఈ డిజైన్ అంటే లేటెస్ట్గా వచ్చేటటువంటి డిజైన్లు అన్నీ సెట్ చేసి ఈ లక్ష్మీదేవి లాకెట్ తయారు చేయడం జరిగింది. తూకం తక్కువ అయినా సరే చాలా హెవీగా కనపడే ఐటమ్ అనమాట. మీరు ఒకవేళ హారం చేయించుకోవాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ ఇందులోనే 2-3 రకాలు మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చండి. కస్టమర్కి ఒక పర్టికులర్ ఒక డిజైన్ వచ్చిందంటే ఇందులో కంప్లీట్గా లక్ష్మీదేవులు పెట్టుకోవచ్చు, ఇందులోనే కృష్ణుడు పెట్టుకోవచ్చు. ఎవరికైనా కృష్ణుడు ఇష్టం అయితే మురళీకృష్ణుడు, అంటే ఒక మురళీకృష్ణ స్వామి వారిని ఇలా కంప్లీట్గా ఈ బిల్లలో పెట్టుకోవచ్చు. కస్టమైజేషన్ అంటే అదేనండి. మీరు జ్యువెలరీ షాపులో కొనుక్కోవడం అంటే రెడీగా ఉన్నది కొనుక్కోవడం. కస్టమైజేషన్ ఏంటంటే మనకు ఒక క్రియేటివ్ థాట్ వస్తుంది మైండ్లో, మనం ఇలా స్పెషల్గా చేయించుకోవాలి అన్న ఉద్దేశం వచ్చినప్పుడు ఇలా కస్టమైజేషన్ చేయించుకోవాలి. అదే జ్యువెలరీ షాప్లో కస్టమైజేషన్ అంటే అంత ఈజీగా మీరు అనుకున్నట్టుగా రాదండి. మా దగ్గర ఓన్గా తయారవుద్ది కాబట్టి కస్టమర్కి ఎలా కావాలో ఆ డిజైన్ మీ ఊహకు తగినట్లుగా మేమైతే ఇలాంటి డిజైన్స్ తయారు చేసి ఇవ్వగలం. అంత విలువైన పనిని మేము తయారు చేస్తాం కాబట్టి మీకు ఎటువంటి డిజైన్ కావాలన్నా తయారు చేసి ఇవ్వగలం అనమాట. సో వాళ్ళకి నచ్చినట్టుగా దీన్ని అయితే కస్టమైజేషన్ చేసాము. టోటల్ వెయిట్ వచ్చేసి 45 గ్రాములండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే
చూడండి బ్యాక్ సైడ్ ఇలాగ బోల్గా కనపడుతుంది అనమాట. ఈ జాయింట్లు కూడా చాలా స్ట్రాంగ్గా వస్తాయి అనమాట. గ్లూ తగిలి లాగినా సరే ఎక్కడ ఏది కట్ అవ్వదు. అంటే జాయింట్ కూడా అంత స్ట్రాంగ్గా ఇచ్చాం అనమాట. ఇది కంప్లీట్గా 916తో తయారు చేసాం. కింద చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్గా ముత్యాలు ఇచ్చామండి. అంటే ఇంకా హైలైట్గా కనపడతాయి. ఈ ఈ కలర్కి గోల్డ్ కలరు ముత్యాలు వేసామంటే ఆ ఐటెము ఇంకా లుక్ వస్తుంది అనమాట. సో అంత అందంగా వచ్చే విధంగా ఇదైతే డిజైన్ తయారు చేసాం. మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ స్పెషల్గా ఉంది కదా. ఇంకా స్పెషల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దీని కాంబినేషన్ బొట్టలు ఒకటి తయారు చేసామండి. చూడండి ఈ బొట్టలు కూడా, ఇవి కూడా చాలా స్పెషల్గా తయారు చేసినటువంటి బొట్టలు అనమాట. పైన వచ్చేసి ఈ హారానికి మ్యాచింగ్ వచ్చేలాగా పైన లక్ష్మీదేవి ఇచ్చామండి. అంటే హారంలో లాకెట్లో లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి పైన దుద్దు కాంబినేషను లక్ష్మీదేవి అనమాట. అదేవిధంగా కింద డిజైను ఈ లాకెట్లో ఎక్కడైతే ఏ సన్న డిజైన్ వచ్చిందో ఆ సన్న డిజైన్ని బొట్టల్లో పెట్టాం. సో కస్టమర్కి నచ్చిన విధంగా ఇందులో అంతా డిజైన్ సెట్ చేస్తాం. బొట్టలు కూడా చూడండి వెరీ స్పెషల్గా వచ్చినాయి. ఇందులో కెంపులు పచ్చలు వైట్లు ఎలా వచ్చినాయో దీనిలో కూడా అలా కెంపులు పచ్చలు వైట్లు వచ్చేలాగా సేమ్ కాంబినేషన్లో తయారు చేసాం. కింద వచ్చేసి బంగారంతో మూగలు పెట్టామండి. అంటే వీటికి ఇలాంటి ముత్యాలు పెడితే అంత హైలైట్గా రాదండి. అందువల్ల ఏంటంటే బంగారం హెవీగా కనపడేలాగా ఈ ముత్యాలు అయితే పెట్టడం జరిగింది. ఈ బుట్టలు వచ్చేసి 9 గ్రాముల అయినాయండి. ఇది సెట్ అనమాట. ఇలాగా అంత స్పెషల్గా తయారు చేసినటువంటి ఐటమ్ అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వస్తువు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.